బేసికలీ మీరు చెప్పడమే కాదు, ఆయన ఫాలో అవ్వడం కూడా గ్రేట్ విషయం కదండి. డయాబెటీస్ పేషెంట్స్ వర్క్కి వెళ్ళరా? డయాబెటీస్ పేషెంట్కి రిలేషన్షిప్స్ ఉండవు. నేను వెంటనే తగ్గిపోవాలని మీరు ఒక ట్రై చేసి దానికి కొన్ని రోజులు వాడేసి దాన్ని ఆపేస్తే ఎక్కువ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. రీబౌండ్ వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటారు. దాని బదులు మీరు సైకాలజీ కౌన్సిలింగ్ కూడా చేస్తారు కదండి. అంటే లైక్ డిపెండ్స్ ఆన్ ద కేస్ ఆర్ అంటే హెల్త్ పరంగానైనా ఏదైనా సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చేస్తారా? ఇక్కడ మీ క్వశ్చనే చూడండి, హెల్త్ పరంగానా లేదా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నారు. సో ఇదే అవగాహన లోపం అనమాట. అంటే నేను రీసెంట్గానే ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు డయాబెటీస్ పేషెంట్స్కి కూడా స్ట్రెస్ ఉంటుందా, సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయా అని అడిగాడు అనమాట. అంటే డయాబెటీస్ అనగానే ఇంకా వాళ్ళని ఒక షుగర్ అంటే దీనికి సంబంధించిందే అనేది ఒక ఫిక్స్డ్ మెంటాలిటీలో మనం ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్స్ వర్క్కి వెళ్ళరా? డయాబెటీస్ పేషెంట్కి రిలేషన్షిప్స్ ఉండవా? లేకపోతే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండవా? సో ఒక డయాబెటీస్ పేషెంట్స్ వచ్చినప్పుడు నేను ఇదివరకు కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అలా స్ట్రెస్తో షుగర్స్ అన్కంట్రోల్ ఉండే వాళ్ళ సంఖ్య చాలా పెరుగుతుంది. కాబట్టి సైకలాజికల్ కౌన్సిలింగ్ సెపరేటు, లేదా డయాబెటీస్ మేనేజ్మెంట్ సెపరేటు, లేదా హైపర్ టెన్షన్ సెపరేటు, లేదా కౌన్సిలింగ్ సెపరేటు కాదు. అండ్ ఇంకొకటి మనం ఎప్పటి నుంచో ఏమనుకుంటాం అంటే బీపీ ఉన్న వాళ్ళకి కోపం ఎక్కువ వస్తుంది అనుకుంటాం. కానీ స్ట్రెస్తో ఎక్కువ కోపం, యాంగర్ ఇష్యూస్, ఎమోషనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా హైపర్ టెన్షన్ వస్తుంది. అది కూడా దీనికి కారణం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్. సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా మీ పేషెంట్స్కి ఇస్తారు కదా, వాటితో పాటు యోగా, మెడిటేషన్ ఇలాంటివి కూడా సజెస్ట్ చేస్తారా అండి? డెఫినెట్గా అండి. ఇప్పుడు స్ట్రెస్ మేనేజ్మెంట్కి మైండ్ఫుల్నెస్, యోగా, మెడిటేషన్ అనేవి ఇంటిగ్రల్ పార్ట్ కదా, ఇవన్నీ చాలా ఎఫెక్టివ్. సో అవన్నీ మేము సజెస్ట్ చేస్తాము. అలానే ఇప్పుడు ఒక పేషెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక పొలిటీషియన్ వచ్చాడు, తనకి సివియర్ యాంగ్జైటీ ఉంది, అలానే బీపీకి, షుగర్కి టాబ్లెట్స్ వాడుతున్నాడు. ఎప్పుడైతే తను యాంగ్జైటీ కోసం మెడిటేషన్లో మనకి సుఖపూర్వక ప్రాణాయామ అని ఉంటుంది, దీనిలో మనం బాక్స్ బ్రీతింగ్ అని కూడా అంటాం. ఈ టెక్నిక్ చెప్పి అలానే తను యోగా చేసుకుంటూ కొన్ని రోజులు ఇవన్నీ పాటించడం వల్ల యాంగ్జైటీ లెవెల్స్ బాగా తగ్గి దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా కొంత స్టాప్ చేయగలిగారు. అలానే బీపీ అండ్ షుగర్కి సంబంధించిన డోసెస్ కూడా తగ్గించుకోగలిగారు. ఈయన మాకు అమేజింగ్ టెస్టిమోనియల్ కూడా ఇచ్చారు. సో ఇదే అండి ఇంటిగ్రేటివ్ అప్రోచ్ అంటే. సో ఎలా మనం డిఫరెంట్ మెథడ్స్ని యూస్ చేసుకొని మన మెడికేషన్స్ని తగ్గించుకోగలం, హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోగలం. అంటే ఇప్పుడు నార్మల్గా పొలిటీషియన్ అంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, పొద్దున్నే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. బేసికలీ మీరు చెప్పడమే కాదు, ఆయన ఫాలో అవ్వడం కూడా గ్రేట్ విషయం కదండి. చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ అడ్వైజ్ అనేది ఎంత కమిట్మెంట్తో ఇస్తామో పేషెంట్ ఫాలో అవ్వడం కూడా అంతే కమిట్మెంట్తో చేసినప్పుడు మనకి రిజల్ట్స్ రాగలుగుతాయి అన్నమాట. సో నేను చాలామందికి ఈ ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చాను. ఒక పొలిటీషియన్ అయ్యండి ఇంత చేయగలుగుతున్నారని. మిగతా పొలిటీషియన్స్ పేషెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు మాకు కష్టం, మా వీలు కాదన్నప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. అలానే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక కూడా వచ్చారు. ఆయన రోజు ఆయన కన్స్ట్రక్షన్ వర్క్ ప్లేస్లో లిఫ్ట్ యూజ్ చేయకుండా పైకి ఎక్కుతారు, దిగుతారు. అలానే వెయిట్స్ కూడా తను లిఫ్ట్ చేస్తూ ఒక హెల్దీ డైట్ తినగలుగుతున్నారు. ఒక రియల్ ఎస్టేట్ పేషెంట్ ఏమైనా వచ్చి నాకు చాలా మీటింగ్స్ ఉంటాయి మేడం, చాలా ట్రావెల్ చేస్తూ ఉంటున్నారు, అప్పుడు వాళ్ళని మోటివేట్ చేయడానికి, హెల్త్ పైన ఫోకస్ పెంచడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. సో మనం ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు డిఫరెంట్ సెక్టర్స్లోంచి. అలానే ఒక లాయర్ కూడా వచ్చారు, సక్సెస్ఫుల్ లాయర్, హైకోర్టు లాయర్. ఆయన లైఫ్ స్టైల్ ఎంత ఎక్సలెంట్గా ఉంది. నేను చిన్న సజెషన్స్ చెప్పాను, ఈ వర్స్లో బాగా విన్నారు, ఫాలో అవుతున్నారు. ఎవరైనా లాయర్స్ మాకు నెట్వర్కింగ్ ఎక్కువ ఉంటుంది, ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, సో దీనిలో మేము ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది, తప్పదు అన్నప్పుడు ఈయన ఎగ్జాంపుల్ చెప్పి నేను మోటివేట్ చేస్తూ ఉంటాను. సో మనము అవగాహన ఉండి మనకి దాన్ని స్ట్రాంగ్గా చేయాలనుకున్నప్పుడు ఈ బ్యారియర్స్ని మనం ఓవర్కమ్ అవ్వచ్చు అని ఒక మోటివేషన్ కోసం నేను రకరకాల పేషెంట్స్ ఎగ్జాంపుల్స్ అన్నీ వాళ్ళకి చెప్తూ ఉంటాను. సో పేషెంట్ కమిట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో మీ ఇంటిగ్రేటివ్ ప్రోగ్రాంలో మసాజ్ థెరపీ కూడా ఇంక్లూడెడ్ కదండి? అవునండి. మసాజ్ థెరపీ కూడా నేను కొంతమందికి సజెస్ట్ చేస్తూ ఉంటాను. మసాజ్ థెరపీ అంటే అది రిలాక్సేషన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.
ఇప్పుడు సైకలాజికల్ స్ట్రెస్ ఎలా ఉంటుందో అలానే బాడీని మనం టచ్ థెరపీ అంటాం. మసాజ్ థెరపీ అంటే టచ్ థెరపీ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఎవరికైతే స్ట్రెస్లో ఉన్నారో, ఫైనాన్షియల్ స్ట్రెస్ అయినా, రిలేషన్షిప్ ఇష్యూస్ అయినా, ఎమోషనల్ ఇష్యూస్ అయినా, స్ట్రెస్లో ఉన్నప్పుడు మెయిన్గా టాక్ థెరపీ అండ్ టచ్ థెరపీ అనేవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకోవడం. అలానే మసాజ్ థెరపీ అనేది ఫిజికల్గా ఒక థెరపిస్ట్ అనే వాళ్ళు ప్రాపర్గా రిలాక్స్ చేయగలుగుతారు అనమాట. మసాజ్ చేయడం వల్ల బాడీ కూడా రిలాక్స్ అవుతుంది. అంటే మైండ్, బాడీ. టాక్ థెరపీ ఫర్ మైండ్ రిలాక్సేషన్ అండ్ టచ్ థెరపీ ఫర్ బాడీ రిలాక్సేషన్. ఈ మసాజ్ థెరపీలో కూడా మేము స్పెషల్గా నేను కొన్ని ప్రోడక్ట్స్ని డిస్కస్ చేసి మరీ చేయిస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్, మసాజ్ థెరపీలో ఎసెన్షియల్ ఆయిల్స్ వాడతాం. ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి స్పెసిఫిక్గా స్ట్రెస్ మేనేజ్మెంట్కి. అది కూడా లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్. ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ అనేవి గట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది స్ట్రెస్కి పనిచేస్తుంది అనమాట. సో వీటిల్ని ఇన్ఫ్యూజ్ చేసిన ఆయిల్స్ని వాడడం వల్ల మనకి స్ట్రెస్ అనేది బాగా తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. సో అంటే మనకి స్ట్రెస్ అనగానే చాలా వరకు కౌన్సిలింగ్ అనేది వెళ్తుంది కదా, కౌన్సిలింగ్, మెడిటేషన్, బ్రీతింగ్ అని. అలానే ఫిజికల్గా కూడా స్ట్రెస్ని రిలాక్స్ చేయడానికి చక్కటి ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకి, బాడీ మైండ్ రిలాక్సేషన్ కోసం. అంటే చాలామంది మైండ్ రిలాక్సేషన్ కోసం మెడిసిన్స్ కూడా అంటే వాడతారు కదండి. అవును, కొంతమంది ఎక్కువగా ఎగ్జైట్ అవుతున్నారు అనుకోండి, ఏదో టాబ్లెట్ వేసుకోవడం, అవును, అలా చేస్తారు. అది అసలు అలా వేసుకోవడం మంచిదే అంటారా? 100% అండి. ఇప్పుడు నేను ఇంటిగ్రేటివ్ అప్రోచ్లో మెడిసిన్స్ ఆల్సో ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. నేను ఎప్పుడు మెడిసిన్స్ అవసరం లేదు, మీకు అన్నీ మానిపోతాయి, అన్నీ వదిలేయచ్చు అని చెప్పను. కంట్రోల్డ్ మెడికేషన్ అంటాం, మెడిసిన్స్ని టేపర్ చేయొచ్చు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు అన్న విషయమే, ఒక యాంగ్జైటీ ఉన్న పేషెంట్ మెడిసిన్స్ వాడుతున్నారు. బాగా సివియర్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళు అసలు మీతో కంటిన్యూస్గా మాట్లాడడానికి వాళ్ళకి ఫోకస్ ఉండదు. అలాంటి వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ ఎలా చేయగలుగుతారు? ఫస్ట్ వాళ్ళకి దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇచ్చి కొంత వాళ్ళ సిమ్టమ్స్ రెగ్యులేట్ అయిన తర్వాత మిగతా ఎలిమెంట్స్ అన్నిటిని స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు వీటన్నిటి ఎఫెక్ట్స్ వస్తున్నప్పుడు మెడిసిన్స్ని జాగ్రత్తగా తగ్గించచ్చేమో అని చూడాలి. ప్రతి కేసులో మనం మెడిసిన్స్ తగ్గించేసేయాలని, ఆపేయాలని ఆ ఐడియాతోనే, ఆ థాట్ ప్రాసెస్లోనే వెళ్ళలేమండి. ఎందుకంటే ఎవ్రీ పేషెంట్ ఈస్ డిఫరెంట్. అందుకే పేషెంట్ని బట్టి వాళ్ళకి రిజల్ట్స్ రావడం కూడా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మెడిసిన్స్ని ఆపచ్చా లేదా, టేపర్ చేయొచ్చా లేదా అని చూసుకుంటూ చేయవలసి వస్తుంది. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు సివియర్గా హెడేక్ ఉంది, వాళ్ళకి మళ్ళీ వెళ్ళి మెడిటేషన్ చేసుకోమని చెప్పలేం కదండి. ఆ సివియర్ హెడేక్ ఉన్నప్పుడు వాళ్ళు డిఫరెంట్ మెథడ్స్ వాడతారు. కొంచెం సేపు డీవేట్ అవుతారు, కొంచెం సేపు ఏదైనా ట్రై చేస్తారు. అయినా తగ్గలేదు అనుకున్నప్పుడు మెడిసిన్స్ వేసుకోవాలి. వేసుకున్నప్పుడు ఆ హెడేక్ ఇంటెన్సిటీని తగ్గినప్పుడు అసలు హెడేక్ ఎందుకు వస్తుంది, ఫ్రీక్వెంట్గా ఏమైనా వస్తూ ఉంటే దానికి సంబంధించిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల మళ్ళీ మీకు ఆ మెడిసిన్స్ రిక్వైర్మెంట్ అనేది మీరు తగ్గించుకోగలుగుతారు. కానీ సివియర్ హెడేక్ ఉన్నప్పుడు కూడా చాలామంది పేషెంట్స్ నేను మెడిసిన్స్ వాడను, నాకు మెడిసిన్స్ వద్దు. ఈ హెడేక్ విషయమే కాదు, పీరియడ్స్ అప్పుడు పెయిన్ ఉన్నప్పుడు కూడా ఇది చాలా కామన్. ఎంత సివియర్గా పెయిన్ ఉన్నా సరే మెడిసిన్స్ వద్దు అని సఫర్ అవుతూ ఉంటారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మనకి సిమ్టమ్స్ సివియర్గా, అక్యూట్గా ఉన్నప్పుడు మెడిసిన్సే మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే. అదే. కానీ కొంతమంది ప్రతి చిన్నదానికి వస్తుందేమో, ఇంకా కొంచెం ఇలా ఫేవర్ వచ్చేలా ఉందని ముందే వేసుకుంటారు కదా. అంతే అండి, ఇది రెండు ఎక్స్ట్రీమ్స్. ఒకళ్ళేమో ఎంత సివియర్ అయిపోయినా మెడిసిన్స్ వాడని వాళ్ళు, ఒకళ్ళేమో అసలు కొంచెం కూడా వేరే మెథడ్స్ ఏవి ట్రై చేయకుండా వెంటనే మెడిసిన్స్ వేసుకునేవాళ్ళు. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ అనేవి మనకి ఉంటాయి. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్లో పోకుండా మనం మధ్యస్థంగా పోవాల్సి వస్తుంది. అది కూడా మీ ఓన్ నాలెడ్జ్, కొంత ప్రొఫెషనల్ గైడెన్స్తో మధ్యస్థంగా పోవడం అనేది చాలా అవసరం. ట్రూ. ఇంకొకటండి, ఎక్కువగా మన ఉమెన్ లైఫ్లో డెలివరీ తర్వాత బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. అవును. డ్రాస్టిక్గా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు, స్ట్రెస్ ఉంటుంది, మల్టిపుల్ థింగ్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు కదా. అవును. సో వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏమైనా కొన్ని చిన్న చేంజెస్ సజెస్ట్ చేస్తారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు డెలివరీ తర్వాత హార్మోనల్ చేంజెస్ అనేవి రావడము, తర్వాత స్ట్రెస్ అంటే ఎమోషనల్ స్ట్రెస్ అనేది పెరిగిపోవడము, న్యూ మదర్కి కొత్త రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి కాబట్టి, అప్పటి వరకు ఎక్స్పీరియన్స్ లేనివన్నీ డీల్ చేయాలి కాబట్టి, ఇక్కడ కొన్ని టిప్స్ నేను చెప్తాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా 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 అవసరం. ఎందుకంటే ఇక్కడ
ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎందుకు అవసరం అంటే వాళ్ళు వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ ఆ ఫేజ్ అనేది ఫ్యామిలీ సపోర్ట్తోనే వాళ్ళు ఈజీగా ఆ ఫేజ్ని ప్రాపర్గా వాళ్ళ ఫేజ్ని క్రాస్ చేయగలుగుతారు అనమాట. సో టిప్స్ విషయానికి వస్తే నెంబర్ 1 టిప్ అండి, వెంటనే వెయిట్ తగ్గిపోవాలని కానీ వెంటనే నేను అసలు ప్రెగ్నెన్సీకి ముందు ఎలా ఉన్నానో అలా అయిపోవాలని కానీ ట్రై చేయకూడదు. ఎందుకంటే ఈ చేంజెస్ తగ్గడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఇప్పుడు మీరు ఒక న్యూ రెస్పాన్సిబిలిటీలోకి ఎంటర్ అయ్యారు. ఆల్రెడీ ఆ న్యూ రెస్పాన్సిబిలిటీ వల్ల మీ పైన ఎనఫ్ ఒత్తిడి ఉంది. కాబట్టి మళ్ళీ ఈ వెయిట్ అనే ఒత్తిడిని మీ పైన పెట్టుకోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని రోజుల తర్వాత మీకున్న హెల్ప్ని బట్టి మీ సిచ్యువేషన్స్ని బట్టి నెమ్మదిగా డైట్ పైన ఫోకస్ చేసి వెయిట్ లాస్ అనేది నెమ్మదిగా డెఫినెట్గా చేయవచ్చు. కానీ ఈ ఇమీడియట్ యాంగ్జైటీ వల్ల ఇంకా క్రేవింగ్స్ అనేవి పెరిగిపోవచ్చు. ఇప్పుడు నేను వెంటనే తగ్గిపోవాలని మీరు ఒక ట్రై చేసి దానికి కొన్ని రోజులు వాడేసి దాన్ని ఆపేస్తే ఎక్కువ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. రీబౌండ్ వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటారు. దాని బదులు స్లోగా మీరు మీ సిచ్యువేషన్స్ అనేవి నార్మలైజ్ అయిన తర్వాత చిన్న చిన్న చేంజెస్ లాంగ్ టర్మ్ చేసినా కానీ మీరు బెనిఫిట్స్ పొందగలుగుతారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక స్టడీ చేశారండి ప్రెగ్నెంట్ పేషెంట్స్లో డైట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసి వెయిట్ తగ్గించడానికి ఎక్కువ ఉన్న వాళ్ళని చేశారన్నమాట. అంటే డెలివరీకి 6 months ముందు, ఓవరాల్గా 6 months ముందు చేశారు. ఎవరిలో అయితే ఇంటెన్సివ్ చేంజెస్ చేశారో వాళ్ళల్లో యాక్చువల్గా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. ఎందుకంటే విమెన్కి ప్రెగ్నెన్సీ అనేది డెఫినెట్గా ఒక ఎమోషనల్ స్ట్రెస్ అనేది క్రియేట్ చేస్తుంది. అప్పుడు ఇంకా వీటి ప్రెషర్ ఇంటెన్సివ్గా, నేను అన్నట్టు మోడరేట్గా వెళ్ళాలి, ఏవి చేయగలం ఏవి చేయలేము. ఇంటెన్సివ్ చేంజెస్ అయితే ఎవరికైతే సజెస్ట్ చేశారో వాళ్ళలో ఇంకా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం జరిగింది, నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. ఇక్కడ అగైన్ మళ్ళీ బాడీ మైండ్ ఇంటిగ్రేషన్, స్ట్రెస్ పెరిగినప్పుడు కార్టిసాల్ అనేది పెరుగుతుంది, అది వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి కారణం అవుతుంది. సో డైట్ గురించి వాటి గురించి చాలామంది చెప్పి ఉంటారు, బట్ ఈ టిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇమీడియట్గా తగ్గిపోవాలని మీ పైన ఎక్కువ స్ట్రెస్ పెట్టుకుంటే రీబౌండ్ వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంది. డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్ వస్తాయి కదండి చాలామందికి, సో అవి కూడా ట్రీట్మెంట్ చేస్తారా? 100% అండి. ఇప్పుడు డయాబెటీస్కి సంబంధించిన ఏ కాంప్లికేషన్స్ గురించి అయినా ఇక్కడ మేము కన్సల్టేషన్స్ తీసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ మోడాలిటీస్ అని ఇస్తూ ఉంటాము. డయాబెటిక్ ఫుడ్ అల్సర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు అది హీల్ అవ్వట్లేదు, ఎందుకు అల్సర్ వచ్చిందనే కారణాలు చూడాల్సి వస్తుంటుంది. దానికి తగ్గట్టు గైడెన్స్ ఇస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గానే మేము ఒంగోలు నుంచి ఒక పేషెంట్ వచ్చారు. ఎప్పటి నుంచో నాన్ హీలింగ్ అల్సర్ ఉంది, దానికి కారణం ఏంటి అనేది ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి క్రానిక్ ఆస్టియోమైలిటిస్ అంటాం. అంటే పైనున్న అల్సర్కి ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే వచ్చి అది బోన్ వరకు వెళ్ళిందో, ఆస్టియోమైలిటిస్ అంటే బోన్కి ఇన్ఫెక్షన్ వెళ్ళడం అనమాట. బోన్ వరకు వెళ్ళినప్పుడు ఆ ఫోకస్ని మనం ట్రీట్మెంట్ చేసి ఆ బోన్లోని ఇన్ఫెక్షన్ని కూడా మనం రిజాల్వ్ చేయకపోతే రిపీటెడ్గా అల్సర్ రావడము జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ సైనస్ ఫామ్ అవడం, అంటే ఆ బోన్ నుంచి స్కిన్ వరకు కనెక్షన్ ఒకటి ఫామ్ అయిపోయి దాని నుంచి కంటిన్యూస్గా మనకి చీమ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో రీసెంట్గా ఈ కేసుని టేకప్ చేసి మేము ఇదే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో మెయిన్గా న్యూట్రిషన్, మెడిసిన్స్, న్యూట్రిషన్ కరెక్షన్ అండ్ డయాబెటీస్ మేనేజ్మెంట్ ఆప్టిమైజ్ చేయడంతో పాటు కస్టమైజ్డ్ ఫుట్వేర్ కూడా తయారు చేయించాం ఆయనకి. ఎందుకంటే మీకు డయాబెటీస్లో ఇప్పుడు ఈ పేషెంట్కి చాలా రోజుల ముందు ఒక వేలు తీసేయాల్సి వచ్చింది, గ్యాంగ్రీన్ వచ్చి. దాని తర్వాత ఈ అల్సర్ అనేది ఒక అల్సర్ కూడా ఫామ్ అయ్యి అది నాన్ హీలింగ్గా చాలా రోజులు మానకుండా ఉండడం జరిగింది. ఇప్పుడు ఆయనకు వచ్చిన డిఫార్మిటీ ఏదైతే ఆ వేలు తీసేయడం వల్ల ఆ పాదంలో ఏవైతే చేంజెస్ వచ్చాయో వాటిని మనం కరెక్ట్ చేయకపోయినట్లయితే మళ్ళీ అల్సర్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక పాదం అనేది ఎలా ఉండాలో అలానే ఉండాలి, దానిలో స్ట్రక్చరల్గా చేంజెస్ ఏవైతే వచ్చినప్పుడు ప్రెషర్ అనేది ఈక్వల్గా పడకుండా చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఎంత వీలైతే అంత ఆ పాదాన్ని మనం నార్మల్ ప్రెషర్ పడేటట్టు దాన్ని డిస్టర్బెన్స్ అవ్వకుండా చూడగలగాలి. దానికి మనం కస్టమైజ్డ్ ఫుట్వేర్ ఇస్తాం. ఆ ఫుట్వేర్ అనేది ప్రెషర్ అనేది ఈక్వల్గా ఉండి పాదం అనేది స్టడీగా ఉండి ఎక్కువ ఆర్కిటెక్చర్ అంటే స్ట్రక్చర్లో డిఫరెన్సెస్ రాకుండా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే ఒక అల్సర్ని మనం ట్రీట్ చేయడం, హీల్ చేయడానికి హెల్ప్ చేయడంతో పాటు ఫ్యూచర్లో మళ్ళీ అలా అల్సర్స్ రాకుండా ఏం చేయాలో కూడా చేసామన్నమాట. అలానే పేషెంట్ ఫ్యామిలీకి కూడా సరైన అవగాహన కల్పించాము.